మధ్యన ఒక గుజరాత్ అమ్మాయి, తర్వాత ఇంకో కేరళ అమ్మాయి అనుకుంటా, పాకిస్తాన్ వాళ్ళని లవ్ చేసి సరిహద్దులు దాటి వెళ్ళారు. వెళ్తే అక్కడ వాళ్ళకి పెళ్లి చేసి కాపురం చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. చొరబాటే కదా అది, మామూలుగా అయితే జైల్లో పెట్టాలి కదా. కానీ హిందూ అమ్మాయి అక్కడున్న ముస్లిం అబ్బాయిని చేసుకుంటుంది కాబట్టి అట్లాగే భర్తను ఒక అమ్మాయి వెళ్ళిపోయి ఇక్కడ భర్తను వదిలేసి వెళ్తే కూడా అక్కడ నికా చేసి వాళ్ళతో ఉంచేటటువంటి పని చేసుకొచ్చారు. అదే ఒక హిందూ అబ్బాయి అక్కడున్న ముస్లిం అమ్మాయిని లవ్ చేశాడు, పాకిస్తాన్ అమ్మాయి, సరిహద్దు దాటి వెళ్ళాడు, ఆడిని ఇప్పుడు జైల్లో పెట్టారు. ఇది తాజా సంచలనాత్మకమైనటువంటి అంశం. యూపీలోని అలీగఢ్ జిల్లా నగ్లా కట్కారి గ్రామానికి చెందిన బాదల్ బాబు అనే అబ్బాయి పాక్లో ప్రియురాలి కోసం 2024 జూలైలో పర్యాయం సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తే బీఎస్ఎఫ్ జవాన్లు కకర్ పోస్ట్ దగ్గర పట్టుకుని జమ్మూ కాశ్మీర్ పోలీసులకు అప్పగించారు. దీంతో తిరిగి సొంత ఇంటికి చేరాడు. తాజాగా రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. సరిహద్దులు దాటి పంజాబ్లోని మండీ బహావుద్దీన్ నగరంలో ప్రేమికురాలను వెళ్ళి కలుసుకున్నాడు పాకిస్తాన్లో. వాళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిందట. అయితే ఎలాంటి ప్రయాణ పత్రాలు, వీసా వంటివి లేకపోవడం డిసెంబర్ 27వ తేదీన అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీడి మీద ఫారినర్స్ చట్టం కింద కేసు పెట్టారు. కోర్టు వీడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది. జనవరి 10వ తేదీన కేసు విచారణకు రాబోతోంది.